అండ్ ఐ జస్ట్ వాంట్ టు షేర్ సమ్ ఆఫ్ మై లైఫ్ ఎక్స్పీరియన్సెస్ ఆల్సో. మనకేంటంటే మనకి ఏదో బ్యాకప్ ఉండాలి, సపోర్ట్ ఉండాలి, అప్పుడే మనం సక్సెస్ అవ్వగలం అన్న పాయింటే లేదు అసలు. మనకి విల్ ఉండాలి, మనకి అది గోల్ మీద మనకి కాన్సన్ట్రేషన్ ఉండాలి, అప్పుడు డెఫినెట్గా సక్సెస్ వస్తుంది అదే ఆటోమేటిక్గా. కంటెంట్ ఉన్నాడు, కరెంట్ వైర్ లాంటివాడు. ఎప్పుడు ఎనర్జీని పంచుతూనే ఉంటాడు. ఇన్ఫర్మేషన్ని కంటెంట్గా తీసుకొని అందరినీ ఆకట్టుకునేలా అందించి విజయం సాధించారు వైబ్స్ మహీధర్. రైటర్గా, నటుడిగా గుర్తింపు సంపాదించారు. విశాఖపట్నంలో పుట్టి పెరిగి చదువులో కూడా కొత్తదనాన్ని వెతుక్కుంటూ మెటాలజీలో డిప్లొమా చేశారు. కానీ చదివిన చదువుకి తగిన ఉద్యోగం అందలేదు. చిన్నప్పటి నుంచి తనలో దాగి ఉన్న రైటర్, ఒక నటుడు ఎప్పుడూ అతన్ని వేరే లోకంలోకి తీసుకుపోతూ ఉండేవి. ఇంతలో ఒక చిన్న ఫార్మా కంపెనీలో ఉద్యోగం సంపాదించి అది చేస్తూ తనలోని రైటింగ్ అండ్ యాక్టింగ్ టాలెంట్స్కి పదును పెట్టారు మహీధర్. ఆ తర్వాత తన లక్ష్యంపై ఒక క్లారిటీ వచ్చింది. అన్నపూర్ణ స్టూడియో గేటు ముందు ఆ లక్ష్యం కోసం ఎదురు చూశాడు. ఆన్ ఫైన్ డే జబర్దస్త్ ఆది రూపంలో అన్నపూర్ణ గేట్లు తెరుచుకున్నాయి. అప్పటి వరకు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న మహీధర్లో రైటర్ మరియు నటుడు జబర్దస్త్లో వచ్చిన ఒక చిన్న అవకాశాన్ని గొప్పగా నిరూపించుకొని జబర్దస్త్లో స్థానం సంపాదించారు. తన ముక్కుసూటితనంతో చిన్న చిన్న ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఆ తర్వాత సొంతంగా ఎదగాలి, సొంతంగా పేరు సంపాదించుకోవాలి అన్న సంకల్పంతో మహీధర్ వైబ్స్ అనే యూట్యూబ్ ఛానల్ ప్రారంభించి తాజా సమాచారాన్ని కంటెంట్గా అందించారు. అతి తక్కువ కాలంలోనే ఆ కంటెంట్కి ప్రేక్షకులు ఫిదా అయ్యారు. మిలియన్స్ ఆఫ్ వ్యూస్ వచ్చాయి, లైక్స్ వచ్చాయి. అలా మరొక 2 ఛానల్స్ని ప్రారంభించి యూట్యూబ్లో వైబ్స్ క్రియేట్ చేశారు. వాటితో పాటు నటుడిగా కూడా మంచి గుర్తింపుతో తన కలలు నిజం చేసుకున్నారు మహీధర్ గారు. కృషితో నాస్తి దుర్భిక్షం అంటూ కృషితో మీ లైఫ్ని ట్రాన్స్ఫార్మ్ చేసుకుని ఎందరికో ఇన్స్పిరేషన్గా నిలిచిన వైబ్స్ మహీధర్ గారికి వేణు కళ్యాణ్స్ ట్రాన్స్ఫార్మ్ యువర్ లైఫ్ పురస్కారంతో సత్కరిస్తున్నాం. కంగ్రాచులేషన్స్ మహీధర్ గారు. సో పేరెంట్స్ ఎంకరేజ్ చేయాలని చెప్పి ఇందాక వేణు కళ్యాణ్ గారు చెప్పారు కదా, సో అది మా అమ్మ చేసింది. సో ఆ కారణంగా నేను ఇక్కడ ఉన్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా గురించి నేను ఇంత ఏవి ఎక్స్పెక్ట్ చేయలేదు, ఇంత వస్తుంది అనుకోలేదు. నా జీవితంలో ఎంత ఉందో అనుకున్నాను నేను. సో థ్యాంక్ యూ సార్ వేణు కళ్యాణ్ గారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నన్ను ఇక్కడ పిలిపించి నా గురించి ఇంత ఏవి చెప్పించి నా గురించి అందరికీ తెలిసేలా చేసినందుకు. అండ్ ఐ జస్ట్ వాంట్ టు షేర్ సమ్ ఆఫ్ మై లైఫ్ ఎక్స్పీరియన్సెస్ ఆల్సో. నాకు డిప్లొమా సెకండ్ ఇయర్లో ఉన్నప్పుడు మా ఫాదర్ ఎక్స్పైర్ అయిపోయారు బికాస్ ఆఫ్ ఆల్కహాల్. సో దేర్ ఆఫ్టర్ ఐ నెవర్ వాంట్ టు టచ్ ఎనీ సింగిల్ డ్రాప్ ఆఫ్ ఆల్కహాల్ ఆల్సో. నేను ప్రామిస్ చేసుకున్నా నా జీవితంలో నేను ఎప్పుడు కూడా ఆల్కహాల్ ముట్టుకోకూడదని చెప్పి. మా డాడీని చూసి నేర్చుకున్నాను నేను అది. కాకపోతే బ్రతికున్నప్పుడు ఏం నేర్పించలేదు, కానీ చనిపోయిన తర్వాత అయితే నేర్పించారు నాకు ఆయన. సో ఓకే, ఇట్స్ అ సాడ్ థింగ్. బట్ ఆ తర్వాత మా అమ్మ చాలా కష్టపడి నన్ను పెంచింది. నా డిప్లొమా ఫినిష్ చేయించడానికి చాలా బాధలు పడింది. ఆ తర్వాత ఒక 1 year జాబ్ చేశాను. అది నాకు కరెక్ట్ కాదని నాకు అనిపించింది. సో నా ప్యాషన్ అయితే అది కాదని నాకు అనిపించి నేను ఎలాగైనా సరే వేరే రకంగా ఏదో ఒక రకంగా నన్ను నేను ప్రూవ్ చేసుకోవాలనుకున్నా. సో అందుకని నేను జబర్దస్త్కి వచ్చాను. అసలు ఫస్ట్ ఒక 1.5 year పాటు మంత్కి 4,000 కూడా వచ్చేది కాదు. స్టార్టింగ్లో రైటర్ 1,000 రూపీస్ ఇస్తారు స్కిట్కి, అండ్ ఆర్టిస్ట్ కూడా స్టార్టింగ్లో స్కిట్ 1,000 రూపీస్ ఉంటాయి, తర్వాత పెరుగుతాయి. కానీ సో ఒక 1.5 year అలా ఫేస్ చేసినా కూడా మా అమ్మ ఏ రోజు నన్ను వెనక్కి వచ్చేయమని చెప్పలే. ఒకవేళ అప్పుడు మా అమ్మ వచ్చేయమని ఉంటే ఇప్పుడు నేను కూడా అందరిలాగే ఏదో నార్మల్ జాబ్ చేసుకుంటూ నెలకు 30,000 40,000 సంపాదించుకొని ఏదో బైక్ కొనుక్కోవడానికి ఆలోచిస్తూ ఈఎంఐలు కట్టుకోవాలి, ఏం చేయాలి, ఇలా ఆలోచిస్తూ ఉండేవాడినేమో. బట్ ఆ రోజు మా అమ్మ నన్ను వెనక్కి రమ్మనకపోవడం వల్ల ఈరోజు జబర్దస్త్ ఆర్టిస్ట్గా అండ్ యాజ్ ఎ యూట్యూబర్గా ఐఎమ్ ఎర్నింగ్ lakhs ఆఫ్ ఇన్కమ్. సో దీనికి నేనైతే థ్యాంక్స్ చెప్పుకోవాలి మా అమ్మకి. సో పేరెంట్స్ ఎంకరేజ్ చేయాలి అని చెప్పి ఇందాక వేణు కళ్యాణ్ గారు చెప్పారు కదా, సో అది మా అమ్మ చేసింది. సో ఆ కారణంగా నేను ఇక్కడ ఉన్నాను. సో అలాగే పేరెంట్స్ ఎవరైనా సరే ఎంకరేజ్ చేయండి పిల్లలకి ఏదైనా డ్రీమ్స్ ఉన్నట్టయితే. అండ్ చుట్టుపక్కల వాళ్ళు చాలామంది అన్నారు, ఉన్నది ఒక కొడుకు, నువ్వు ఆడే ఉన్నారు, భర్త కూడా లేరు కదా, ఇంకెందుకు అలాంటి అంత దూరం పంపించి నువ్వు వైజాగ్లో ఉండడం, నేను హైదరాబాద్, మా వైజాగ్లో ఉన్నాను, ఎందుకు అలాగా పిలిపించవచ్చు కదా అన్నారు. బట్ మా అమ్మ వాళ్ళు ఎవరి మాట వినలేదు. సో ఈరోజు నేను ఇక్కడైతే హ్యాపీగా ఉండడానికి రీజన్ ఆ రోజు మా అమ్మ ఎవరి మాట వినకపోవడం, నన్ను నమ్మడం, నా మీద నమ్మకం పెట్టుకోవడం, ఆ రోజు నాకు హ్యాపీ అనిపించింది. అండ్ ఇంకోటి ఏంటంటే చాలామంది పేరెంట్స్ని తిట్టుకుంటూ ఉంటారు. అంటే మా నాన్నకి ఏమి ఇవ్వలేదు, ఆడు చూడు వాళ్ళ నాన్న చూడు వాడికి ఎంత ల్యాండ్ ఇచ్చాడు, ఎన్ని ఇల్లు ఇచ్చాడు అన్నారు. నేనైతే మా నాన్నకు ఒక విషయంలో థ్యాంక్స్ చెప్పుకున్నా. నాకు ఆస్తులు ఇవ్వకపోయినా అప్పులు ఇవ్వలేదు. నిజం, ₹1 అప్పు లేదు, ఎవరి దగ్గర కూడా చేయి చాచింది లేదు, తన జీవితమే తను బతికాడు. అండ్ నాకు అది చాలా బెస్ట్ అనిపించింది నాకు.
నాకు ఆశలు ఇవ్వాల్సిన అవసరం లేదు, నాకు అప్పులు ఇవ్వకుండా నా మీద ఎటువంటి ప్రెషర్ లేకుండా చేశారు, అది నాకు హ్యాపీ. అండ్ ఇంకొక పాయింట్ ఏంటంటే చాలామంది మనం ఏదైనా ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలన్నా, లైఫ్లో సక్సెస్ అవ్వాలన్నా కనీసం పెట్టుబడో పేరెంట్స్ నుంచి ఏదైనా అమౌంట్ సపోర్టో ఫైనాన్షియల్ సపోర్టో ఎక్స్పెక్ట్ చేస్తారు. బట్ నేను చెప్తున్నా, ఈరోజు ఐఎమ్ రన్నింగ్ 6 యూట్యూబ్ ఛానల్స్ ఆఫ్ మై ఓన్ అండ్ 2 అదర్ యూట్యూబ్ ఛానల్స్ విత్ పార్ట్నర్ బేస్. అండ్ ఆ 8 నేను రన్ చేస్తుంది ఈ ఒక్క ఫోన్తో. అంటే ఇక్కడ చాలా మంది క్రియేటర్స్ ఉన్నారు. ఎంతమంది క్రియేటర్స్ ఉన్నారు ఒకసారి హ్యాండ్ రైజ్ అండి. ఇంతమంది క్రియేటర్స్కి యువర్ ఆల్సో వన్ ఆఫ్ ద ఇన్స్పిరేషన్ అనమాట. నేను చాలాసార్లు చెప్పాను వాళ్ళకి, అంటే నేను ఈ మధ్యలో క్రియేటర్స్తో ఎక్కువ చేస్తున్నాను. సో అందులో చాలాసార్లు చెప్పాను, మీ ఎగ్జాంపులే. వీళ్ళందరూ చేయడానికి మాకు మంచి కాస్ట్లీ కెమెరా ఉండాలి, లైటింగ్ ఉండాలంటారు. బట్ మీరు మంచిగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలంటే జస్ట్ బేసిక్ కెమెరా ఉంటే చాలు. దానికి ఎగ్జాంపుల్ మీరే అని నేను చెప్పాను. మనకేంటంటే మనకి ఏదో బ్యాకప్ ఉండాలి, సపోర్ట్ ఉండాలి, అప్పుడే మనం సక్సెస్ అవ్వగలం అన్న పాయింటే లేదు అసలు. మనకి విల్ ఉండాలి, మనకి అది గోల్ మీద మనకి కాన్సన్ట్రేషన్ ఉండాలి, అప్పుడు డెఫినెట్గా సక్సెస్ వస్తుంది, అదే ఆటోమేటిక్గా. అంతే, అంతమించి ఈ సాగది నేను సోది చెప్పను. బై బై. థ్యాంక్ యూ ఫర్ కమింగ్. I get those goosebumps every time. I need that high, throw that to the side. I get those goosebumps every time, yeah. When you're not around, when you throw that to the side. సిక్స్ ప్యాక్ టీనేజ్లో బాయ్స్కి నిద్ర పట్టనివ్వకుండా చేసే ఒక అందమైన కళ. హీరో అయిన ప్రతి హీరో కెరీర్లో ఒక్కసారైనా 6 ప్యాక్తో కనిపించాలని, ఆ విజిల్స్ తనివి తీరా వినాలని కోరుకునే ఆ 6 ప్యాక్ ప్రియులకి కండంత అండ. హెల్త్ రిలేటెడ్ ట్రాన్స్ఫర్మేషన్ కావాలి అనుకుంటే మన తెలుగు స్టేట్స్లో ఫస్ట్ పేరు వచ్చేది అతనిదే. మనం ట్రాన్స్ఫార్మ్ అవ్వాలన్నా, ఎవరినైనా ట్రాన్స్ఫార్మ్ చేయాలన్నా, మనం ఏంటో ప్రూవ్ చేసుకోవాలన్నా, మన క్వాలిటీ ఏంటి, మన అబిలిటీ ఏంటో తెలుసుకునే ట్రైనర్ దొరకడం అనేది కూడా గ్రేట్ థింగ్. సో అలాంటి ట్రైనర్, అలాంటి గుడ్ స్కిల్స్ ఉన్న సార్ వేణు గారండి.